DVD writer. Hard disk 500 GB hard disk. టోటల్గా ఇలా ఓపెన్ చేశాక కీబోర్డ్ యొక్క కేబుల్ స్లోగా పైన ఉన్న స్టిక్కర్ ఇలాగ తీసేయండి జస్ట్ అండ్ రిమూవ్ ద లాక్స్. ఈ లాక్ని ఇలా పైకి జస్ట్ స్లోలీ ఒక కీబోర్డ్ కనెక్షన్ అలా తీసేసాం. ఫ్రెండ్స్, కీబోర్డ్ తీసినాక మనము ఈ టాప్ కవర్ ఈ విధంగా టోటల్గా మనం బయటికి తీసేస్తాం. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది మదర్ బోర్డ్ ప్రాసెసర్ ఫ్యాన్. అండ్ దిస్ వన్ మదర్ బోర్డ్ ప్రాసెసర్. చూడండి, ఈ మదర్ బోర్డ్ ప్రాసెసర్ మనం ఎలా తీయాలంటే heat sink processor and motherboard fan. Heat sink and motherboard fan. అదే విధంగా మనం ఈ ప్రాసెసర్ కూడా ఈ విధంగా స్లోగా లాక్స్ ఇలాగా రొటేట్ చేసి తర్వాత తీయాలి. దిస్ వాజ్ ఏ ప్రాసెసర్ ఫర్ దిస్ ల్యాప్టాప్. మనం దీన్ని జాగ్రత్తగా ఒక సైడ్లోకి దీన్ని పెట్టడం జరుగుతుంది. ఒకసారి మనం మానిటర్ యొక్క కనెక్షన్స్ మనం స్లోగా తీసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉండడం జరిగింది. సో ఈ విధంగా స్లోగా దీన్ని కేబుల్ డిస్కనెక్ట్ చేసేసి తీసేద్దాం మనం. ఇక్కడ వల్ల ఈ మానిటర్లో ఈ ల్యాప్టాప్లో డిస్ప్లే ప్రాబ్లం ఉంది కాబట్టి ఒకసారి వీటి కనెక్షన్
ఇక్కడ ఈ 4 స్క్రూలు ఇక్కడ స్క్రీన్ 4 స్క్రూస్ తర్వాత ఈ ప్యానల్, ఈ స్క్రీన్ ఉన్న ప్యానల్ని స్లోగా ఈ విధంగా స్లోగా దీన్ని ఓపెన్ చేయండి. నా దగ్గర ఒక మైనస్ స్క్రూ డ్రైవర్ ఉంది. దీంట్లో లాక్స్ అనేది నేను స్లోగా ఓపెన్ చేస్తాను. డ్యామేజ్ అవ్వకుండా ఓపెన్ చేయండి. స్లోగా ఓపెన్ చేయండి. ఓకే, ఇటువైపున కూడా లాక్స్ స్లో అదేవిధంగా ఓపెన్ చేయాలి. తర్వాత ఈ వైపు ఉన్న లాక్స్ని స్లోగా ఓపెన్ చేయండి. ఈ విధంగా నేను ల్యాప్టాప్ స్క్రీన్స్ ఈ కవర్ స్క్రీన్ కవర్ ఈ విధంగా ఓపెన్ చేస్తాను.
ఈ విధంగా మనము ఈ సోనీ వివో ల్యాప్టాప్ కంప్లీట్ సర్వీస్ మరియు స్క్రీన్ యొక్క డేటా కేబుల్ ఎలా చేంజ్ చేయాలో మీకు ఇప్పుడు చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే share this video and subscribe this video, and thank you for watching this video to all. Thank you very much to my friends and well wishers and our subscribers. Thank you so much.